ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములోని 52, 53 పద్యాల గురించి తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. 52వ పద్యం. జలరాజి దాట గోరెడి కలము జనుల్ కర్ణధారు కాంచిన భంగిం కలిదోష నిహరణ కలిదోషహరణ వాంఛా కలితుల మగుమే ముని కంటిమి సూతా కలితుల మగుమే ముని కంటిమి సూతా. జలరాశిన్ సముద్రము దాటుటను కోరెడి కోరే కలము వడలోని జనుల్ జననము కర్ణధారున్ సుఖాన్ని పట్టి నడిపేవాడిని. ఇక్కడ కర్ణధారుడు అంటే పడవ నడుపువాడు, ధరింప సమర్థుడని ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి మనం. కాంచిన సూచిన భంగిన్ విధంగా కలికాలపు దోష పాపాలు హరణ నాశనము చేసే వాంఛ కోరికతో కలితులము కూడిన వారము అగు అయినటువంటి మేము నిన్ను అంటే ఇక్కడ కలిదోష నివారక సముద్రుడైన అని అర్థం. కంటిమి కనుగొనగలిగితేమి సూత భావం. ఓ సూత మహర్షి, మహాసముద్రాన్ని దాటాలని ప్రయత్నించే ప్రయాణికులకు ఓడ నడిపే నావికుడు లభించినట్లుగా కలికాల పాపాలను పోగొట్టుకొని ధరించాలని కోరుతున్న మాకు నీవు కనిపించావు. తర్వాత 53వ పద్యం. చారుతర ధర్మరాశికి వరకుడకు కృష్ణుడాత్మపదమునకేగన్ భారకుడు లేక యవ్వని చేరును ధర్మంబు వలుపు చెడి మునినాదా. చారుతర అతి మనోహరమైన ధర్మముల రాశి సమూహము కిన్ అంటే నాకు భారకుడు భరించువాడు అగు అయినటువంటి కృష్ణుడు ఆత్మ తన పదమునకు లోకమునకు ఏగన్ వెళ్ళగా భారకుడు భర్త లేకంటే లేకపోవడచే ఎవనిని చేరును ధర్మము బలుపు పుష్టిని సెడి కోల్పోయి మునేన నాథా ప్రభువా. భావము. ఓ సూత మహర్షి, ఉత్తమ ధర్మాలకు ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదం చేరుకున్న తర్వాత ఆధారం లేని ధర్మం దిక్కుమాలి చిక్కి జీర్ణించి ఎవరిని ఆశ్రయిస్తుందో వివరించు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.